హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల సేవలను మరింత మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బోరబండ వినాయక్ నగర్ లోని బస్తీ దవాఖానాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన మంత్రి నగరంలోని 169 బస్తీ దవాఖానాల్లో చికిత్సా సౌకర్యాలు, మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో ఉన్న 169 బస్తీ దవాఖానాల్లో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానాను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా ఎక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానాలు ప్రాపర్ గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క బస్తీ దవాఖానకు నేను ఒక అబ్జర్వర్ గా ఇన్ఛార్జ్ గా నేను ఇక్కడికి వచ్చినాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో సహకారంతో హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలు కూడా ప్రాపర్ వేగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో జిల్లా మంత్రిగా మా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 170 బస్తీ హాస్పిటల్లో అందరినీ కూడా ఒక్కొక్క అధికారిని ప్లస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, ప్రతి ఒక్క బస్తీ దవాఖానా ఏ రకంగా పనిచేస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కూడా కేస్ స్టడీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూబ్లీహిల్స్